హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ని కనుక మనం చూస్తే, ప్రజెంట్ స్టేట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయగలదు? బ్రింగ్ డౌన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇన్ ఇండస్ట్రియల్ యూనిట్స్, ఎస్, మంచి ప్లానింగ్స్ చేయగలదు. మీనింగ్ఫుల్ షార్ట్ స్టోరీస్ అది ఉండకపోవచ్చు. మీనింగ్ఫుల్ షార్ట్ స్టోరీస్ ఉన్నవేవో తీసుకొని ఇవ్వగలదేమో, కానీ సొంతంగా సాంగ్స్ షార్ట్ స్టోరీస్ అంతా ఉండదు. సో డిసీజ్ డయాగ్నోసిస్ ఉంటుంది, టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఇది ఇంకా రాలేదు. సో ఆన్సర్ ఈజ్ B134 గతంలో ఇచ్చిన క్వశ్చనే. సో ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ బోత్ మీడియమ్స్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. సో ఇక ఈరోజు టాపిక్ మరొకసారి న్యూస్లోకి వచ్చింది. సో దట్ ఈజ్ 16th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్. సిఫార్సులు సబ్మిట్ చేశారు. అపాయింట్ చేసినప్పుడు ఒకసారి క్లాస్ చేసాం మనం, కానీ ఇప్పుడు సబ్మిషన్. దీనికి సంబంధించి 16వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి కనుక మనం మాట్లాడుకుంటే కాస్త మెరుగుదల అనేటటువంటి నమోదైంది. గతంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి దాని ప్రకారం 4.04 ఫండ్స్ వస్తే ఇప్పుడు 4.17 వరకు కూడా పెరిగింది. తెలంగాణకి 2.04 ఎంత ఉండేది, 2.17 సంథింగ్ వెళ్ళింది. క్రూడ్ నెంబర్స్లో కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా ఒక 64,000 కోట్ల పైచీలకు, తెలంగాణకి 33,000 కోట్ల పైచీలకు ఈ అమౌంట్స్ అనేటటువంటి వచ్చాయి. కొంత ఈ 33,412 సంథింగ్ అలా ఉంది. 64,000 కోట్లేమో ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి 33,000 కోట్లు. అఫ్కోర్స్ ఇది రాష్ట్రం తాలూకా జనాభా ఇంకా ఇతరత్ర అంశాలను తీసుకొని ఇస్తారు. అంతేగాని ఇప్పుడు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంత ఎక్కువ ఇచ్చారు, మనకి ఇంత తక్కువ ఇచ్చారు, ఇట్లా ఇక్కడ రాదది. ఎందుకు అంటే ఉత్తరప్రదేశ్కి లక్షల కోట్లలో పోతుంది. సో జనాభాను బట్టి కూడా చూస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాభాతో పోలిస్తే తెలంగాణ జనాభా కాస్త తక్కువ, కాబట్టి ఎలకేషన్స్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. అట్లా మనం చూడాలి. సో అట్లానే కనుక మనం ఇంకొంచెం లోపలికి వెళ్తే, ఈ ఫినాన్స్ కమిషన్కి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ అనేటటువంటి వాటిలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయి. అంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఒక రాష్ట్రం నుంచి ఎంత జీడిపి వస్తుంది అన్నదాన్ని ఆధారం చేసుకొని 10% ఎలకేషన్స్ని పెంచారు. అంటే అత్యధికంగా జీడిపి సాధించే రాష్ట్రాలకు కాస్త డబ్బు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందులోనే భాగంగా తెలంగాణకు కూడా కొంత మెరుగుదల అనేటటువంటిది వచ్చింది. సో అయితే ఇందులో కనుక మనం చూస్తే 16వ ఆర్థిక సంఘం మరొకసారి తన రికమెండేషన్స్ని సబ్మిట్ చేసింది. ఈ రికమెండేషన్స్ 2026-31 ఈ సమయం మధ్య ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ క్రైటీరియాని ఇంట్రడ్యూస్ చేసింది, అదే కాంట్రిబ్యూషన్ టు జీడిపి. అంటే ఎంత జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే రాష్ట్రం తాలూకా స్టేట్ జిఎస్డిపిని ఆధారంగా చేసుకొని ఇక్కడ డబ్బులు ఎలకేషన్ అనేటటువంటి జరుగుతుంది. ఎస్, ఇక్కడ కూడా రాష్ట్రాలకు సంబంధించి ఫిస్కల్ డిసిప్లిన్ అంటే ఈ యొక్క అప్పులు తెచ్చేటటువంటి క్రమంలో క్రమశిక్షణ పాటించాలనేటటువంటి అంశాన్ని చెప్పారు. అలాగే రాష్ట్రాలకు ఫిస్కల్ డెఫిసిట్ని కూడా క్యాప్ చేశారు. గతంలో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని ఉండేవి, నేను అవి చెప్తాను. ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని ఎండ్ చేశారు. అంటే గతంలో ఎలా ఉండేవంటే రాష్ట్ర ప్రభుత్వాలు తాము తెచ్చినటువంటి అప్పులు బడ్జెట్లో చూపిస్తూ, బడ్జెట్లో చూపించినటువంటి అప్పులు ఉండేవి, వాటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని అంటారు. అంటే ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీ పేరు మీద అప్పు తెస్తారు, కార్పొరేషన్స్ పేరు మీద, దీన్ని బడ్జెట్లో చూపించరు, ఇది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని అంటారు. ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలి. సో ఇది చాలా పెద్ద ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వాలకి. ఎందుకంటే గతంలో ఇలా చాలా చుప్పగా లోన్స్ తెచ్చేసి ప్రజలకి తెలియకుండా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇది చేసేవారు. ఇప్పుడు ఆ టెక్నికాలిటీ లేకుండా మొత్తం అన్నింటినీ కూడా రాష్ట్ర బడ్జెట్లో చూపించాల్సిందే. సో ఒక్కసారి కనుక మనం లోపలికి వెళ్తే, ఎస్, ఫినాన్స్ కమిషన్ గురించి మీ అందరికీ తెలుసు. ఫినాన్స్ కమిషన్ అనేటటువంటి దాన్ని ఆర్థిక సంఘం ఆర్టికల్ 280 భారత రాజ్యాంగం ప్రకారం దీన్ని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా మనం చూస్తాం. ఇది ఏం చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని పన్నులు వస్తాయి. ఈ పన్నుల్లో డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అని ఉంటాయి. డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నుల్లో కొంత వాటాని ఖచ్చితంగా రాష్ట్రాలకు పంచి ఇవ్వాలి, అదే డివిజిబుల్ పూల్. ఉదాహరణకి మనకి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈ యొక్క మనం కట్టేటటువంటి పన్ను ఉంటుంది, ఆదాయ పన్ను. ఈ ఆదాయ పన్ను ఎవరు కడుతున్నారు? మనం కడుతున్నాం. మనం ఎక్కడున్నాం? రాష్ట్రాలలో ఉన్నాం. మరి రాష్ట్రాల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టాలి కానీ పన్ను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కడుతున్నాం?
దేశమంతటా ఒకే రకమైన ఆదాయ పన్ను ఉండాలి కాబట్టి ఈ ఆదాయ పన్ను అనేటటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి కడతారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ ఆదాయ పన్నుని రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ఇస్తుంది. తిరిగి ఎంత ఇస్తుంది అనేటటువంటిది రికమెండ్ చేయడమే ఫినాన్స్ కమిషన్ యొక్క బాధ్యత. సో ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల పన్నులను ఇవ్వాలి. ఈ కొన్ని రకాల పన్నులు ఇవ్వడాన్నే మనం వర్టికల్ డివల్యూషన్ అని అంటాం. ఏ ఏ పన్నులలోంచి డబ్బులు ఇస్తారు అనేటటువంటిది డివిజిబుల్ పూల్. అంటే కేంద్ర ప్రభుత్వానికి 100 రూపాయలు పన్నుల ద్వారా వస్తుంటే ఇందులో ఎంత శాతం పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలి అనేటటువంటి దాన్ని వర్టికల్ డివల్యూషన్ అని అంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నుల్లో 41% రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలి. దీన్ని వర్టికల్ డివల్యూషన్ అని అంటారు. గతంలో ఇది 31% ఉండేది, పెంచారు 41%. 15వ ఆర్థిక సంఘం 41%. 16వ ఆర్థిక సంఘం కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది. 1, 2. మరి హారిజాంటల్ డివల్యూషన్ అంటే ఏంటి? ఏ రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి అంటే రాష్ట్రాల మధ్య డివిజన్. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి సమానంగా ఎవరు? సిక్కింకి ఎంత ఇస్తారు? తెలంగాణకి 33,000 కోట్లు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి 64,000 కోట్లు ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇస్తారు. సో అట్లా రాష్ట్రాలకు మారుతుంది. దాన్ని హారిజాంటల్ డివల్యూషన్ అని అంటారు. ఇప్పుడు ఈ వర్టికల్ డివల్యూషన్ లేదా డివిజిబుల్ పూల్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య ఎంత ఉండాలి, రాష్ట్రాలకి మధ్య ఎంత ఉండాలి అనేటటువంటి దానికి సిఫార్సులు ఇవ్వడమే ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం యొక్క బాధ్యత. సో ఆర్థిక సంఘం సిఫార్సులు చేసేటటువంటి పన్నుల్లో ఏ ఏ పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి? 1 కార్పొరేషన్ ట్యాక్స్ అంటే కంపెనీలు కట్టేటటువంటి పన్ను, 2 ఆదాయ పన్ను, 3 సెంట్రల్ జిఎస్టీ, 4 ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ రాష్ట్రాలకే వస్తుంది. సో ఈ రకంగా మనం ఫినాన్స్ కమిషన్ తాలూకా బేసిక్స్ని అర్థం చేసుకోవచ్చు. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మనం కనుక చూస్తే 13వ ఆర్థిక సంఘం అంటే 2015 వరకు 13వ ఆర్థిక సంఘం పనిచేసింది. ఇక్కడ డివల్యూషన్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి కూడా కొన్ని కండిషనాలిటీస్తో రన్ చేసేవాళ్ళు. అయితే తర్వాత కాలంలో అది మనం తీసేసాం. పూర్తి స్థాయిలో దీన్ని సవరించి 13వ ఆర్థిక సంఘం అనేటటువంటిది ఏదైతే ఉందో అప్పుడు ఈ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లో చాలా తక్కువ శాతం పన్నులు ఇచ్చేవాళ్ళు. అంటే ఒక 30%, 25%, కేంద్రానికి వచ్చిన డబ్బుల్లో 30-25% మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ 15వ ఆర్థిక సంఘం నుంచి ఇది మారింది. 31% నుంచి 40% వరకు కూడా దాన్ని పెంచారు. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం మనకి 41% వర్టికల్ డివల్యూషన్ అనేటటువంటి చేస్తోంది. అంటే మీకు అర్థమైంది కదా వర్టికల్ డివల్యూషన్ అంటే? వర్టికల్ డివల్యూషన్ అంటే ఏంటి? కేంద్రానికి వచ్చే ప్రతి 100 రూపాయల్లో అన్ని రాష్ట్రాలకు కలిపి 41% పన్నులను ఇస్తోంది. ఎవరు ఇస్తున్నారు? 41%. 41% కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కల్పిస్తోంది. ఇది మొదటి అంశం. అయితే రెండోది ఏం చూడాలి మనం? హారిజాంటల్ అంటే ఏంటి? ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఇస్తుంది? ఉత్తరప్రదేశ్కి ఎంత ఇస్తుంది, తెలంగాణకి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక ఎంత ఇస్తోంది ఏ ఏ రాష్ట్రానికి? దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకుంటారు. 1 ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఆదాయానికి ఖర్చుకి మధ్య ఎంత తేడా ఉన్నది అనేది లెక్క పెడతారు. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం దీనికి ఎంత వెయిటేజ్ ఇచ్చింది? 42.5%. అంటే ఏ రాష్ట్రాలలో అయితే ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో దాన్ని ఎక్కువగా పరిగణించుకొని ఆ రాష్ట్రాలను కొంచెం సమర్థిస్తూ ఆ రాష్ట్రాలు ఇబ్బంది పడకుండా మనందరం కలిసి ఒక దేశంలో ఉండేటట్టుగా మనం ఇది కూడా ఆలోచించాలి. ఏంటంటే ఉత్తరప్రదేశ్కి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు అలా అడగకూడదు. ఎందుకు అడగకూడదు? వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది, సరే ఏ కారణాల చేతనో ఎక్కువ ఉంది, అది కాసేపు పక్కన పెడదాం. ఎక్కువ ఉన్నప్పుడు సమానంగా ఇస్తే ఏమవుతుంది? దేశంలో అసమానతలు ఇంకా పెరిగిపోతాయి. దానివల్ల అల్లకల్లోలాలు సృష్టించబడతాయి. సంపన్న రాష్ట్రాల మీద ఈ యొక్క పేదరికంలో ఉన్న రాష్ట్రాలు దోచుకు తినేటటువంటి పరిస్థితి వస్తుంది. నక్సలిజంలు ఇంకా ఎక్స్ట్రీమిజమ్స్ పెరిగిపోతాయి. అవన్నీ జరగకూడదు. కాబట్టి అన్ని రాష్ట్రాలని సమతుల్యంగా చూడాలి. కాబట్టి ఏ రాష్ట్రాలకైతే ఆదాయంలో తేడాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఇస్తారు. అయితే గతంలో 1971 పాపులేషన్ బేసిస్గా తీసుకొని కూడా ఇచ్చేవారు. 1 ఇన్కమ్ బేసిస్, ఇది ఇన్కమ్ డిస్టెన్స్. రెండోది ఏంటి? జనాభా. గతంలో జనాభా ప్రాతిపదిక 1971 వాడేవారు. అప్పట్లో పెద్ద ఇబ్బంది ఎవరికి ఉండేది కాదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు ఎక్కువ జనాభాని కలిగి ఉండేవి. కానీ ఇప్పుడు ఇది తీసేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇస్తున్నారు. కానీ 1971, 2011 మధ్య దక్షిణ భారత ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు జనాభాని తగ్గించాయి. కానీ ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు జనాభాని పెంచాయి. జనాభాని పెంచినందుకు వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. ఇది అన్యాయం.
సో దీన్ని ఇంతకుముందు కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలామంది ప్రతిఘటించారు. దాన్ని మొత్తానికైతే చేశారు. చేసి దాన్ని వేరే రకంగా తీసుకొచ్చారు. అదే మీకు చెప్తాను. ఒకటి, ఇప్పుడు ఈ యొక్క పాపులేషన్ బేసిస్ మీద 17.5% పన్నులు ఇస్తారు. అంటే 17.5% అంటే ఉత్తరప్రదేశ్కి ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా ఈ కేటగిరీలో ఎక్కువ డబ్బులు వెళ్తాయి, తెలంగాణకి తక్కువ డబ్బులు వస్తాయి. సో అట్లా ఇన్కమ్ డిస్టెన్స్. అయితే రాష్ట్రాలు గొడవ చేస్తే అప్పుడు ఏం చెప్పారంటే డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ అనే ఒక కొత్త కేటగిరీని యాడ్ చేశారు. అంటే జనాభా అనేటటువంటి దాన్ని పెంచకుండా ఏ రాష్ట్రాలు అయితే కట్టడి చేశాయో ఆ రాష్ట్రాలకు 10% వెయిటేజ్ ఇచ్చారు. సో అప్పుడు ఇక్కడ 17.5, ఇక్కడ 10% యావరేజ్గా చూసుకుంటే జనాభాని రెస్ట్రిక్ట్ చేసిన రాష్ట్రాలకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగినట్టు అయింది. అదే డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్. 3, విస్తీర్ణాన్ని బట్టి. అంటే ఏ రాష్ట్రం అయితే ఎక్కువ విస్తీర్ణంతో ఉందో ఆ రాష్ట్రానికి 10% వెయిటేజ్ ఇస్తారు. సో తెలంగాణ విస్తీర్ణం కాస్త తక్కువ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, అక్కడ కూడా తెలంగాణకి తగ్గుతుంది. ఫారెస్ట్ అంటే ఏ రాష్ట్రాల్లో అయితే అధికంగా అడవులు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు అధికంగా పన్నులు ఇస్తారు, అదే 10% వెయిటేజ్. తర్వాత ఫిస్కల్ డిసిప్లిన్ అంటే ఈ యొక్క ప్రభుత్వం అప్పులు చేసేటప్పుడు ఎంత క్రమశిక్షణ పాటిస్తుంది అనేటటువంటి దానికి ఇచ్చేవారు, కానీ అది తీసేశారు. ట్యాక్స్, స్టేట్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టారు. ఇదేంటంటే ఏ రాష్ట్రం అయితే అత్యధికంగా దేశంలో జీడిపి అనేటటువంటి దాన్ని సపోర్ట్ చేస్తుందో దానికి 10% వెయిటేజ్ ఇచ్చారు. ఈ వెయిటేజ్ని యావరేజ్ చేస్తారు. వచ్చిన స్కోర్ను బట్టి ఎంత శాతం అయితే ఉంటుందో అంత శాతం ఇస్తారు. ఆ శాతం ఆంధ్రప్రదేశ్కి ఏమో 4.17% ఉంటే తెలంగాణకేమో 2.14% ఎంత ఉంది. సో ఈ రకంగా మనకి ట్యాక్స్ డివల్యూషన్ అనేటటువంటి జరుగుతుంది. ఇది ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన అంశం. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చి దీన్ని చదువుకోండి, చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో అలాగనే డిమాండ్స్ ఆఫ్ ద స్టేట్స్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి, హయ్యర్ వర్టికల్ షేర్ అంటే 41% ఇస్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే 100 రూపాయల్లో 41% రాష్ట్రాలకు ఇస్తుంది కదా, సరిపోదు, దీన్ని 50% చేయండి అని అడుగుతున్నాయి. ఇలా 18 రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. నెంబర్ 1. కేరళ అయితే ఏం చెప్తుందంటే మేము మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంటే విద్యారంగము, వైద్య రంగము దీనికి అత్యధికంగా ఖర్చు పెడుతున్నాం కాబట్టి మాకు ఫండ్స్ ఎక్కువ కావాలి, కాబట్టి మీరు ఇలా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. 2, ఇంక్లూజన్ ఆఫ్ సెస్. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలివిగా సెస్ సర్చార్జ్ అనేటటువంటి పేరిట పన్నులు వసూలు చేస్తుంది మన దగ్గర. 75,000 కోట్లు ఎంతో ఉంటాయి అవి. ఈ సెస్ సర్చార్జ్ని 16వ ఆర్థిక సంఘం లేదా ఆర్థిక సంఘం ఇచ్చేటటువంటి రికమెండేషన్స్లో వర్టికల్ ట్యాక్స్ డివల్యూషన్లో సెస్ సర్చార్జ్ని కలపరు. అంటే సెస్ సర్చార్జ్ నుంచి వచ్చినటువంటి డబ్బుని కేంద్ర ప్రభుత్వం మాత్రమే వాడుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వదు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలివిగా ఏం చేస్తుంది, పన్నులను తగ్గించి సెస్ సర్చార్జీలు పెంచుతుంది. దీనివల్ల ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఈ 100 రూపాయల్లో తగ్గుదల కనిపిస్తుంది, కానీ ఈ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంచాలి కాబట్టి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. సెస్ సర్చార్జీల్లో డబ్బులు సంపాదించుకొని అది కేంద్ర ప్రభుత్వం తన అకౌంట్లో వేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటాయంటే ఈ సెస్ సర్చార్జీలో వచ్చేటటువంటి డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు పంచేటటువంటి డబ్బులో కలపండి. అంటే డివిజిబుల్ పూల్లో సెస్ సర్చార్జ్ను కూడా కలపండి. కలపకపోతే ఏమవుతుంది, తమిళనాడు ఏమంటుందంటే కేంద్ర ప్రభుత్వం కావాలని పన్నుల్ని తగ్గించి సెస్ సర్చార్జీల మీద డబ్బులు ఖర్చు పెడుతోంది. దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటటువంటి డబ్బుల్లో 30% డబ్బులు తేడా వస్తున్నాయి అని తమిళనాడు ప్రభుత్వం చెప్తోంది. 3, రివార్డ్ ఫర్ ఎఫిషియన్సీ. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటాయంటే భారతదేశంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రంగం ఏంటి, పారిశ్రామిక రంగం. ఈ పారిశ్రామిక రంగంలో అద్భుతంగా దూసుకుపోతున్న రాష్ట్రాలకు డబ్బు ఎక్కువ ఇవ్వండి. ఇది హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ క్రైటీరియాలో కలపండి, వెర్టికల్ కాకుండా హారిజాంటల్లో. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలు అడుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది మహారాష్ట్ర, గుజరాత్ కలిపి దేశంలో 25% మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది వాళ్ళకి. అంటే తయారీ రంగంలో కేవలం గుజరాత్, మహారాష్ట్ర కలిపి 25% ఉన్నాయి. మొత్తం పైసలన్నీ ఎక్కడికి పోతాయి, అప్పుడు గుజరాత్, మహారాష్ట్రకు పోతాయి. ఇప్పటి వరకు ఇస్తుంది చాలు వాళ్ళకి, మిగతా రాష్ట్రాలను కూడా జరబతకనివ్వండి. నెక్స్ట్, ఫ్లెక్సిబుల్ గ్రాంట్స్. అంటే స్టేట్స్ ఇంకా ఏమంటాయంటే కొన్ని గ్రాంట్స్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటప్పుడు మీరు దీనికే ఖర్చు పెట్టాలని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాంటివి చెప్పొద్దు, ఎలా పడితే అలా ఇవ్వండి దయచేసి అని కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాయి. అలాగనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. ఈ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని రాష్ట్రాలకు పనికిరావు. సో దయచేసి కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీములని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయమని మమ్మల్ని అడగద్దు. అలా అడగడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఆ డబ్బులు ఏవో ఇచ్చేయండి మేము ఖర్చు పెట్టుకుంటామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాయి. కర్ణాటక అందులో ఉంది.
సో ఇది ఇప్పుడు మనకు ఉన్నటువంటి డిమాండ్స్ ఆఫ్ ద స్టేట్స్. అయితే ఇప్పుడు 16th కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి? 2026-31కి మధ్య 41% రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులను డివిజిబుల్ పూల్లో ఇవ్వాలి. 1. 2, హారిజాంటల్ క్రైటీరియాలో కాంట్రిబ్యూషన్ టు జీడిపి, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే దేశానికి అత్యధికంగా జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుందో 10% వెయిటేజ్ చొప్పున ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికంగా డబ్బులు ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు తెచ్చేటటువంటి అప్పులు వాళ్ళ జిఎస్డిపిలో 3% కట్టడి చేయాలి. అలాగనే రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చేటటువంటి అప్పులు ముఖ్యంగా కార్పొరేషన్స్ పేరు మీద ఆ డబ్బుని బడ్జెట్లో ఖచ్చితంగా చూపించాలి. అదే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. అలాగనే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు ఇస్తానని చెప్పింది. ఎప్పుడు? రాష్ట్ర ప్రభుత్వాల్లో పవర్ సప్లై చేసే కంపెనీలు ఉంటాయి, వాటిని డిస్కామ్ అని అంటారు, అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. డిఐఎస్ అంటే డిస్ట్రిబ్యూషన్, కామ్ అంటే కంపెనీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పింది. కానీ పంజాబ్ లాంటి రాష్ట్రాలు కొంత ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకు? పంజాబ్లో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తారు. దీనివల్ల ప్రైవేటీకరణ చేస్తే ఉచిత విద్యుత్ ఇచ్చేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోంచి జారిపోతుంది. కాబట్టి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి వ్యతిరేకిస్తున్నాయి. అలాగనే లోకల్ బాడీ గ్రాంట్స్ అంటే 9 లక్షల కోట్ల రూపాయలు స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా రాష్ట్రాలు చెప్పినటువంటి ఈ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు. కానీ ఫినాన్స్ కమిషన్ అయితే 9 లక్షల కోట్ల రూపాయలు స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వమని చెప్పింది. సో ఇందులో పాజిటివ్స్ కనుక మనం వెతుకుంటే ఎస్, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే గట్టిగా కష్టపడి జీడిపి సంపాదిస్తుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అధికంగా డబ్బులు వస్తాయి. 1. తమిళనాడు, కర్ణాటక వాళ్ళు ఏమంటున్నారు? ఈ క్రైటీరియా బాగుందంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి జీడిపి ఎక్కువ ఉంది కాబట్టి జిఎస్డిపి వాళ్ళకి ఎక్కువ షేర్ వస్తుంది. అలాగనే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో కొంత ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వెధవేషాలు వేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కార్పొరేషన్స్ పేరిట లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తున్నారు. దీన్ని పారదర్శకంగా చూపించవచ్చు. ముఖ్యంగా అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశే ఉన్నాయి. కార్పొరేషన్ల పేరిట వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ప్రజలకు చెప్పట్లేదు. అది ఎవరో ఎకనామిక్ సర్వే చదివే మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది తప్ప సామాన్య ప్రజలకు తెలియదు. అది ఇప్పుడు దాన్ని బడ్జెట్లో పెట్టాలి. అట్లాగనే అర్బన్ ఫోకస్ అంటే ఎవరెవరైతే పట్టణీకరణ చేస్తున్నారో వాళ్ళకి కొంత ప్రీమియం గ్రాంట్స్ ప్రభుత్వం ఇస్తుంది. దీనివల్ల సిటీస్ కాస్త డెవలప్ అవుతాయి. అలాగే అహ్మదాబాద్, పూణే లాంటి సిటీస్ ఎక్కువగా ఈ డబ్బుల్ని వాడుకొని మంచి మౌలిక సదుపాయాలు వేస్తున్నారు. అలాగే ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఫారెస్ట్ కవర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి అడవుల్ని సంరక్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది. 10% వెయిటేజ్ ఇచ్చారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్కి ఎక్కువ అడవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కాస్త ఎక్కువ ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన దాంట్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవేంటి? గతంలోని 41% ఉంది, ఇప్పుడు 41% ఉంది. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాలు 50 చేయమని అడిగే, వర్టికల్ డివల్యూషన్ చేయలేదు. బీహార్ లాంటి రాష్ట్రాలు ఎక్కువగా షేర్ లేకపోవడం వల్ల ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలను కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. దిక్కుమాలిన రాష్ట్రాల్లో అదొకటి. తర్వాత పీనలైజింగ్ వెల్ఫేర్ అంటే ఎవరెవరైతే అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటుంది. కానీ ఆ పరిస్థితి లేదు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నట్టుగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ముఖ్యంగా గృహలక్ష్మి అని కర్ణాటకలో ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ ఇచ్చారు. అలాగే మజ్నీ లడ్కీ బహీన్ అని చెప్పేసి మహారాష్ట్రలో లడ్కీ బహీన్ ఇది ఒక ప్రోగ్రామ్ ఆడవాళ్ళ కోసం. ఇలాంటి ప్రోగ్రామ్స్కి డబ్బులు అది సరిగ్గా ఉండవు. సో ఈ ప్రోగ్రామ్స్ని రన్ చేయలేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయి. అలాగే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అంటే అన్ని రాష్ట్రాల్లోని కూడా డిస్కామ్ను ప్రైవేటైజ్ చేయమన్నారు. కానీ పంజాబ్లో ఇందాక చెప్పాను కదా ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అది కుదరట్లేదు. ఇది కొంత ఇబ్బందిగా ఉంది. అలాగనే ఇన్కమ్ డిస్టెన్స్ మీకు ఇందాక చెప్పాను, ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, దీన్ని బట్టి ఎక్కువగా డబ్బులు ఇస్తున్నారు. కానీ కొన్ని పూర్ స్టేట్స్కి ఇది చాలా పెద్ద డిసడ్వాంటేజ్. వాళ్ళకి ఖర్చు ఉండదు, ఆదాయం ఉండదు. సో అప్పుడు డిసడ్వాంటేజ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్కి మొట్టమొదటిసారి ఇప్పుడు ఇచ్చినటువంటి క్రైటీరియాలో వచ్చే డబ్బులు తగ్గాయట. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి చూసి ఆనందించాయి. ఎందుకంటే ఎప్పుడు ఉత్తరప్రదేశ్కి ఎక్కువ డబ్బులు పోయాయి. కానీ అలానే ఆనందించకూడదు, ఎందుకంటే అది చాలా పూర్ స్టేట్. సో అయితే ఇవి మన 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాలు. సో కాస్త పెద్దదిగా చెప్పినా మీకు అర్థమవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి ఆన్సర్లో తెలపండి. అలాగనే దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్, దీన్ని కూడా 200 పదాల్లో రాయండి. కాకపోతే 16th ఫినాన్స్ కమిషన్ అని పెట్టుకొని రాయండి.
ఆన్సర్ వచ్చేసి 16th ఫినాన్స్ కమిషన్ అని రాయాలి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో యథావిధిగా కలుద్దాం. ఏదేమైనా కొత్త టాపిక్స్ మీకు కావాలని అనుకుంటే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ.